హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి మనం లైన్ ఇంటెగ్రల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసాం. అంటే ఒక్కసారి ఇంటిగ్రేషన్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సర్ఫేస్ ఇంటెగ్రల్. సో సర్ఫేస్ ఇంటెగ్రల్ అంటే ఏంటి? ఎనీ ఇంటెగ్రల్ విచ్ ఈస్ టు బి ఎవాల్యుయేట్ అలాంగ్ ది సర్ఫేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2x plus y is equal to 6, that is surface. X square plus y square is equal to 9, that is also surface. Okay, sorry. So surface integral that is denoted by integral s f bar dot n bar ds. Surface integral అంటే 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలి. నెక్స్ట్ వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. సరే, ఈ ప్రాబ్లం చేయాలంటే కొద్దిగా బేసిక్ పాయింట్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ డాట్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అంటే మన ఇచ్చిన సర్ఫేస్ ఏ ప్లేన్లో ఉంది, XY నా YZ ZX. మనకి 3Dలో XY YZ ZX. లెట్ క్యాపిటల్ ఆర్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ XY ఆర్ YZ ఆర్ ZX ప్లేన్. ఈ మూడిట్లో ఏది కనుక్కోవాలి, ఏది సార్ ఉంది మన ప్రాబ్లంకి లింక్ అయ్యే ఫార్ములా? ఫ్లూ కట్ ఆఫ్ బై ద ప్లేన్ అన్నాడు. అంటే సో దట్ ఈస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 అని. ఇక్కడ ఎక్స్ ఉందా? అక్కడ లేదు. జెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది. అంటే వైజెడ్ ప్లేన్ అయినా తీసుకోవచ్చు, మీరు జెడ్ఎక్స్ అయినా తీసుకోవచ్చు. XY మాత్రం డెఫినెట్గా తీసుకోకూడదు. అటు ఈ రెండిట్లో ఇంకా ముందుగా వచ్చింది వైజెడ్ కాబట్టి సో వైజెడ్ ప్లేన్ తీసుకుంటారు. సార్ జెడ్ఎక్స్ ప్లేన్ తీసుకుంటాను సార్, వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎస్, అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, వై లిమిట్స్ కావాలి, జెడ్ లిమిట్స్ కావాలి. ఫస్ట్ ఫార్ములాని రాద్దాం. లెట్ క్యాపిటల్ ఆర్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ వైజెడ్ ప్లేన్, దెన్ ఫార్ములా ఇదే. సో డబుల్ ఇంటెగ్రల్ ఆర్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్, ఇక్కడ వైజెడ్ కాబట్టి డివై డిజెడ్ డివైడెడ్ బై మాడ్, ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ వై జెడ్ అంటే ఐ బార్ జే బార్ కే బార్, దీనికి లింక్. సో కాబట్టి ఇక్కడ డినామినేటర్లో మనం ఏం వేయాలంటే మాడ్ ఎన్ డాట్ అయినా ఎన్ డాట్ జేనా ఎన్ డాట్ కేనా. సో ఎక్స్ లేదు కాబట్టి మాడ్ ఎన్ డాట్ ఐ అంటే ఎన్ వెక్టారే, ఐ బార్ కూడా వెక్టారే అనమాట. ఎన్ బార్ డాట్ ఐ బార్. ఓకే, సో ఇది అనమాట ఫార్ములా. లెట్ క్యాపిటల్ ఆర్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ YZ plane, then integral s f bar dot n bar ds is equal to double integral or f bar dot n bar into dy dz by mod n bar dot I bar. సో అది అన్నమాట. సో అయితే ఇప్పుడు మీరు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ y లిమిట్స్ కావాలి, z లిమిట్స్ కావాలి. సో y లిమిట్స్ z లిమిట్స్ ఎట్లా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఒక లిమిట్స్ వచ్చేసాయి. కట్ ఆఫ్ బై ద ప్లేన్ ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఫస్ట్ ఆక్టెంట్ ఈజ్ అన్ ఆక్టెంట్ విచ్ ఆర్ ఆల్ 3 కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్. మనం 2Dలో ఏమంటాం, క్వాడ్రంట్స్ అంటాం. 4 క్వాడ్రంట్స్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అయితే ఆక్టెంట్స్ అంటే 8 ఉంటాయి అన్నమాట 3Dలో. సో అందులో ఫస్ట్ ఆక్టెంట్ అంటే ఒక ఆక్టెంట్ ఈజ్ అన్ ఆక్టెంట్ విచ్ ఆర్ ఆల్ ది 3 కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్. అంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే అవన్నీ ఇది ఫస్ట్ ఆక్టెంట్లో ఉంది అంటే అన్నీ పాజిటివ్ అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫస్ట్ ఆక్టెంట్ అంటే 0 అని. ఓకేనా? x 0 తీసుకోవచ్చు, y 0 తీసుకోవచ్చు, z 0 తీసుకోవచ్చు. ఓకే, ఎస్. సో కాబట్టి ఇప్పుడు y లిమిట్స్ కనుక్కోవాలి, అదేవిధంగా z లిమిట్స్ కనుక్కోవాలి. z లిమిట్స్ ఆల్రెడీ వచ్చేసింది 0 to 4. ఎందుకు? ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు, 0 ఇవ్వలేదు కదా సార్. ఇవ్వకుండా ఉండడం కోసమే వాడు ఫస్ట్ ఆక్టెంట్ ఇచ్చాడు. అంటే 0 to 4 తీసుకోండి, z ఇచ్చేసాడు. ఇప్పుడు మీరు y లిమిట్స్ కనుక్కోవాలి. సో XZ ప్లేన్లో ఏ కోఆర్డినేట్ 0 అవుతుంది? ఏది? x. ZXలో ఏది 0 అవుతుంది? y. కాబట్టి YZ ప్లేన్లో x లేదు, x 0 అయిపోతుంది. సో YZలో x 0 అయినప్పుడు ఈ సర్ఫేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ప్లేన్లో 2 into 0 plus y is equal to 6, అంటే y is equal to 6. ఫస్ట్ ఆక్టెంట్ అనేసాడు కాబట్టి y వ్యారీ ఫ్రమ్ 0 to 6 అంతే.
సో ఇవన్నీ ఇంకా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తాం. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ ఎఫ్ బార్ అనేది వెక్టార్లో ఉంది, ఎన్ బార్ కనుక్కోవాలి. ఎన్ బార్ అంటే దాన్ని యూనిట్ నార్మల్ అంటాము. సో ఫస్ట్ ఇచ్చిన సర్ఫేస్ని నేను ఆ పై అనుకుంటాను, అంటే 2x ప్లస్ వై మైనస్ ఈ పైది ఎక్స్తోని వైతోని జెడ్తోని పార్షియల్ డెరివేట్ చేస్తాం, దాన్ని నార్మల్ అంటాము, డెల్ పై. సో దాని తర్వాత మనం యూనిట్ నార్మల్ కనుక్కోవాలి. యూనిట్ నార్మల్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాము, ఫార్ములా డెల్ పై బై మాడ్ డెల్ పై. ఓకేనా? ఎస్. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాము, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ లిమిట్స్ రాస్తున్నాం. y 0 to 6, అదేవిధంగా z 4. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన సర్ఫేస్ని రాద్దాం. ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే యూనిట్ నార్మల్ ఎన్, క్యాపిటల్ ఎన్ బార్ని కనుక్కుందాం. ఓకే, ఎస్. లెట్ ద సర్ఫేస్ దాన్ని పై అనుకుంటున్నా. పై ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ వై మైనస్ 6. ఎప్పుడైనా కాన్స్టెంట్ టర్మ్ ఉంటే లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, +6 -6 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్తోను వైతో జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. ఓకేనా? సరే. సో డో పై బై డో ఎక్స్, డెరివేటివ్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ డైరెక్ట్గా రాస్తున్నాను. డో పై బై డో ఎక్స్, ఓన్లీ ఎక్స్తోని జెడ్ వై జెడ్ మనకు సంబంధం లేదు, 2xకి డెరివేటివ్ 2 అనమాట. అదేవిధంగా పైని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, వైకి డిఫరెన్షియేషన్ 1, మిగిలింది 0. అదేవిధంగా పైని జెడ్తో పార్షియల్ డెరివేట్ చేస్తున్నా, అంటే కాన్స్టెంట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ 0, జెడ్ లేదు అక్కడ, మొత్తం అవన్నీ కాన్స్టెంట్స్. ఓకే, ఎస్. ఇప్పుడు నార్మల్ కనుక్కోవడానికి ముందు నార్మల్ టు ది సర్ఫేస్ ఫార్ములా ఏంటి? సర్ఫేస్ ఈజ్ డెల్ పై. నార్మల్ టు ది సర్ఫేస్, నార్మల్కి ఫార్ములా డెల్ పై. యూనిట్ నార్మల్ అంటే ఆ వెక్టార్ క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాము, డెల్ పై బై మాడ్ డెల్ పై రాస్తాం. ఓకే, సరే. సో ఇప్పుడు డెల్ పైకి ఫార్ములా ఇక్కడే రాసేస్తున్నాను. సో ఐ బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో పై బై డో జెడ్. సో డెల్ పై విచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఐ బార్తో జే బార్తో కే బార్తో మల్టిప్లై చేస్తాను, అంటే 2i బార్ ప్లస్ 1 ఇంటూ జే బార్, ఇంకా 0 ఇంటూ అది అవసరం లేదు, కే బార్. ఇప్పుడు నార్మల్ సర్ఫేస్ నుంచి యూనిట్ నార్మల్ కనుక్కోవాలి. దేర్ఫోర్ యూనిట్ నార్మల్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పై బై మాడ్ డెల్ పై. సో ఫార్ములా అనమాట, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పై అంటే 2i బార్ ప్లస్ జే బార్ డివైడెడ్ బై మాడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, అంటే 2 స్క్వేర్ 4, జే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 1 స్క్వేర్. సో కాబట్టి క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ జే బార్ డివైడెడ్ బై √5. ఓకేనా? క్యాపిటల్ ఎన్ బార్ అనే వెక్టార్ని కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇంకా ఫార్ములాని రాస్తాం. సో ఫార్ములాని రాసిన తర్వాత ఏ ప్లేన్ ఎక్స్ వైనా వైజెడ్ జెడ్ఎక్స్, నెక్స్ట్ let capital R be the projection of S on capital R be the projection of S on YZ plane అని స్టార్టింగ్ లో ఫిక్స్ చేసాం. YZ ఎందుకు తీసుకోవాలనేది. ఓకే, దెన్ ఫార్ములా
ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటెగ్రల్ ఆర్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డివై డిజెడ్ డివైడెడ్ బై mod n బార్ డాట్ ఐ బార్. ఓకే, ఇప్పుడు నేను ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ని కనుక్కోవాలి. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్. సరే, ఎఫ్ బార్ అంటే మన ప్రాబ్లంలో ఇచ్చింది చూడండి. సో వై ఐ బార్ ప్లస్ 2xj బార్ అదేవిధంగా మైనస్ జెడ్ ఇంటూ ఏ బార్ డాట్ ఎన్ బార్. ఎన్ బార్ అంటే ఇదే. సో 2i బార్ ప్లస్ జే బార్ డివైడెడ్ బై √5. ఓకే, ఎప్పుడైతే రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం వాటి ఐ కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఐ డాట్ ఐ 1 అయిపోతుంది. ఐ కోఎఫిషియంట్ ఇక్కడ 2y అంటే 2y, జే డాట్ జే 1 అయిపోతుంది. 2x అక్కడ 1 అంటే 2xే అనమాట. జే డాట్ జే 1 ఇక్కడ కే డాట్ కే 1 ఇక్కడ కే కోఎఫిషియంట్ మైనస్ జెడ్ అక్కడ ఏం లేదు. 0 ఇంటూ కే అంటే 0 ఇంటూ మైనస్ జెడ్ జీరోనే కాబట్టి నో నీడ్ టు రైట్. ఇంకా డినామినేటర్ √5 అలానే ఉంటుంది. ఇప్పుడు న్యూమరేటర్ నుంచి మనం 2ని కామన్ తీసేస్తే ఇంకా y ప్లస్ ఎక్స్ అయినా ఎక్స్ ప్లస్ వై అయినా ఒకటే సార్, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయాలి, ఎన్ బార్ డాట్ ఐ బార్ కనుక్కుందాం. ఓకే, ఎన్ బార్ డాట్ ఐ బార్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఐ బార్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఎన్ బార్ అంటే ఇదే కదా. సో 2i బార్ ప్లస్ జే బార్ డివైడెడ్ బై √5 డాట్ ఐ బార్. మళ్ళీ ఐ డాట్ ఐ 1 అయిపోయి ఇంకా మిగిలింది ఏంటి సార్, 2/√5. ఓకేనా. సో దీనికి ఒకవేళ మైనస్ ఉంటే మాడ్యులస్లో ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ప్లస్సే కాబట్టి mod 2/√5 ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2/√5. ఓకేనా. ఎస్, ఎన్ డాట్ ఐ కనిపెట్టేసాం. ఇంకా మనం లిమిట్స్ని కనుక్కోవాలి. ఓకే, సరే చూడండి. ఇన్ ద వైజెడ్ ప్లేన్ మనం వైజెడ్ ప్లేన్ని తీసుకున్నాము. ఇన్ ద వైజెడ్ ప్లేన్లో ఏం 0 అవుతుంది, ఎక్స్ 0 అవుతుంది. ఓకేనా. కాబట్టి మన ప్లేన్ ఏంటి, ఆ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దట్ ఇంప్లైస్ 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇందులో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 0 అంటే 0, వై ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. సో ఇంకా లిమిట్స్ రాసేస్తాం. ఇన్ ద ఫస్ట్ ఆప్టెంట్ అంటే y0 x0 z0. సో దేర్ ఫోర్ y వేరీస్ ఫ్రమ్ 0 to 6. ఎందుకు 0 రాయాలి, ఫస్ట్ ఆప్టెంట్ అన్నాడు కాబట్టి. సో ఇంకా ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఇచ్చేసాడు జెడ్ లిమిట్స్. జెడ్ వేరీస్ ఫ్రమ్ 0 to 4. ఓకేనా. ఎస్, ప్రాబ్లంలో ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఇవన్నీ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డాట్ ఐ లిమిట్స్ని మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాము. చూడండి, ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0 to 6, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to 4. ఓకే, ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఇది అనమాట. సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై √5. ఓకేనా. నెక్స్ట్ డివై డిజెడ్ ఇంటూ 1/1 mod n డాట్ ఐ ఎంత 2/√5 ఇంటూ డివై డిజెడ్ అదే విధంగా ఉంటుంది. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసాను, అంతే, ఏం లేదు.
Now that is y is equal to 0 to 6. ఇంకా ఇది ఇట్లనే వస్తుంటుంది చూడండి. y 0 to 6, z 0 to 4. మీరు గమనిస్తే 2/2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ 1/√5 ఉంటుంది, అది న్యూమరేటర్కి వెళ్తే √5/1 అవుతుంది. కాబట్టి సో √5 x plus y divided by √5 into √5, మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, dy dz. So which is equal to y is equal to 0 to 6, z is equal to 0 to 4. yes, ఒక్క పాయింట్ గమనించండి, ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే y వేరియబుల్స్ ఉండాలి, z వేరియబుల్స్ ఉండాలి. కాన్స్టెంట్ ఉన్నప్పుడు కూడా చేస్తాం. సో ఇక్కడ x ఉంది, x ఉండకూడదు నువ్వు y z తో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు. సో ఆ x ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే, మన సర్ఫేస్ ఉంది ప్లేన్, 2x plus y is equal to 6, అక్కడ నుంచి 2x, xని కనుక్కో, అక్కడ నుంచి xని కనుక్కో, 2x is equal to 6 minus y అవుతుంది. సో నీకు x కావాలి కాబట్టి ఇక్కడ నుంచి 6 minus y/2, కాబట్టి x ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 6 minus y/2 ప్లస్ y ఆల్రెడీ అట్లనే ఉంది రాసేసేయండి, dy dz. ఎల్సిఎం చేయి ఇంకా, which is equal to y 0 to 6, అదేవిధంగా z 0 to 4. LCM ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 6 minus y, ఇక్కడ డినామినేటర్ సేమ్ న్యూమరేటర్ అలా రాయి, yని 2తో మల్టిప్లై చేసి 2y ఇంటూ dy dz, మళ్ళీ మైనస్ y ప్లస్ 2y అంటే ప్లస్ y అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 0 to 6, z ఈజ్ ఈక్వల్ టు 0 to 4. So y plus 6 divided by 2 into dy dz. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1/2 అనేది ఉందిగా, అది ఈ రెండిటికి కామన్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ ఇంటిగ్రేషన్ని ఈ రెండిటితో చేస్తాం, మళ్ళీ ఈ రెండిటితో. ఓకే, జస్ట్ చూడండి, సో ఇంకా ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, సో 1/2 ఇంటూ, సో y ఈజ్ ఈక్వల్ టు 0 to 6, z ఈజ్ ఈక్వల్ టు 0 to 4, 1/2 అవుట్ సైడ్ రాశాను. సో ఇంకా y ఇంటూ డివై ఇంటూ డిజెడ్, y ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ప్లస్ ప్లస్ ఉంది ఇక్కడ, చెప్పండి, మళ్ళీ 1/2 వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 0 to 6, z ఈజ్ ఈక్వల్ టు 0 to 4, ఇంకా 6 ఇంటూ dy ఇంటూ dz. ఓకే, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎస్, ఇప్పుడు దీన్ని డబుల్ ఇంటెగ్రల్ అంటాం, కాబట్టి y పక్కన dy ఉంది, ఇంటెగ్రల్ dz అంటే z. సో కాబట్టి yకి ఇంటిగ్రేషన్ y²/2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో y లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంటెగ్రల్ dz అంటే z అవుతుంది, ఇంటిగ్రేషన్ చేసాను లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ 2 సారీ మల్టిప్లైర్లో డివిజన్ లేదు కాబట్టి ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి, 1/2, 6 కాన్స్టెంట్, సో 2 1s 2 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇంటెగ్రల్ dy అంటే y, ఇంటెగ్రల్ dz అంటే z అవుతుంది, 0 to 6, ఇంటెగ్రల్ dz అంటే z 0 to 4. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4ని అవుట్ సైడ్లో రాస్తున్నా, 1/2 ఇంటూ 2. ఇప్పుడు అప్పర్ లిమిట్లో y ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 6² అంటే 36 ఇంటూ, ఇక్కడ అప్పర్ లిమిట్లో z బదులు 4 సబ్స్టిట్యూట్ చేయాలి, 4 మైనస్ 0 లోయర్ లిమిట్ అవసరం లేదు, ప్లస్ 3 ఇంటూ, ఇప్పుడు ఇక్కడ 6 రాయండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 4, 8 4 డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు, 4 చేశాను, ఇంకా ఏముంటుంది 36 ఉంటుంది, ప్లస్ 4 ఇంటూ 3 12 ఇంటూ 6 98, సో 72, సారీ
72 ఒక 36 ఇక్కడ. సో 108. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 108. సో ఇది ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. ఓకే, చూడండి ఇక్కడ అప్పర్ లిమిట్లో y ప్లస్లో 6 సబ్స్టిట్యూట్ చేశాను. 6 స్క్వయర్, ఓకే 36. 4 క్యాన్సిల్, ఇంకా 36. 4 ఇంటూ 3 12. 12 ఇంటూ 6 78. 72 సారీ 72. మళ్ళీ ఇంకా రెండింటిని యాడ్ చేస్తే 108. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.